భగవద్గీత ప్రథమ అధ్యాయము 25వ శ్లోకము. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పైశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ పితామహుని, ద్రోణ గురువైన ద్రోణుడు, ప్రముఖతః సమ్ముఖమున, సర్వేషాం అందరూ, చ కూడా, మహీ క్షితాం భూపాలకులు, ఉవాచ పలికెను, పార్థ ఓ పృథాకుమార, పశ్య చూడుము, ఏతాన్ వారందరినీ, సమవేతాన్ కూడిన, కురువంశీయులను, ఇతి ఆ విధముగా. భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను, ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. భాష్యము. సర్వజీవులయందు నెలకొని ఉన్నట్టి పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలు గ్రహింపగలిగెను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన హృషీకేశ అను శబ్ద ప్రయోగము భగవానుడు సర్వమును ఎరుగునని సూచిస్తున్నది. అట్లే అర్జునుని విషయమున పార్థ లేక కుంతిపుత్రుడు లేదా పృథ అను పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునునికి మిత్రుడగుటచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడైనందున తాను అతనికి సారథి అగుటకు అంగీకరించితినని అర్జునునకు చెప్పదలచెను. కురువంశీయులందరిని గాంచుము అని అర్జునునకు చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశమేమిటి? అర్జునుడు ఇక్కడనే యుద్ధమును నిలిపివేయవలనని కోరియుండెనా? తన మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడెన్నడూను భావించి ఉండలేదు. స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావమును ఇట్లు ప్రకటించి ఉండెను. జై శ్రీకృష్ణ.